నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నివాసంలో కోలాహలం నెలకొంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీని సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా నెలవల నివాసానికి చేరుకొని నెలవల విజయశ్రీని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెలవల విజయశ్రీ మాట్లాడుతూ తన తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశారని, ఆయన పార్టీకి చేసిన సేవలకు నారా చంద్రబాబు నాయుడు తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తలలో నాలుకలా ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి తనకు అండగా ఉండి ఆశీర్వదించాలని ఆమె నియోజకవర్గం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరి తెలుగుదేశం పార్టీ నూతన సూలూరుపేట అభ్యర్థిని శాలువాతో, పూలమాలతో సత్కరించారు. అందరికీ సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నాలుగులాగా ఉంటూ పనిచేసుకుంటానని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.